ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున హన్మకొండ 62వ డివిజన్ సోమిడి కార్పొరేటర్ జక్కుల రవీందర్ మరియు 63వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలితో సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. రేవంత్ రెడ్డి సన్నబియ్యం కార్యక్రమం అందుబాటులోకి తెచ్చారు. ధనవంతులు తినే సన్న బియ్యం ఇకపై పేదలు కూడా తినే రోజులు వచ్చాయని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మరి సోమిడి 62వ డివిజన్ లో జక్కుల రవి కార్పొరేటర్ గారు, ఇక్కడ ఉన్న రజాలి కార్పొరేటర్ గారు అందరి సమక్షంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు క్యాబినెట్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరోసారి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఏ పథకం ప్రారంభించినా ఏదో ముగ్గురు నలుగురికి పంపిణీ కార్యక్రమం చేసుకొని వదిలిపెట్టేది కాదు, అట్టడుగు వర్గాలకు చేరుతాయనేది నిదర్శనం ఇదే. ఇలా మరొక పండుగ వాతావరణం ఉన్నది ఇక్కడ ప్రజలలో. నిజంగా ఆనందాన్ని కళ్ళలో వాళ్ళ ఆనందాన్ని మనం చూస్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో కాజీపేట 62వ డివిజన్లో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు 62వ డివిజన్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పేదల పెన్నిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. బడుగు బలహీన వర్గాలు కూడా ఈరోజు సన్నబియ్యం తినాలనే ఆలోచనతోటి ఒక గొప్ప ఆలోచన చేసి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, 200 యూనిట్ కరెంట్ అయితేనేమి, లేడీస్కు బస్సు ఫ్రీ అయితేనేమి, చాలా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నది. ఈరోజు ప్రజలు సన్నబియ్యం తినాలే, పేదలు అందరూ సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఈరోజు సన్నబియ్య కార్యక్రమం అనేది మొన్న పండుగ ఉగాది, తెలుగు ఉగాది పండుగ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మా డివిజన్లో 62వ డివిజన్లో కూడా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, డివిజన్ అధ్యక్షుడు పలడుగుల ఆంజనేయులు, కాజీపేట తహసీల్దారు భావ్సింగ్, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.